యాహూ కోహ్లీ, మనం గెలిచేశాం. కాదు కాదు, మన కుర్రాళ్ళు మనల్ని గెలిపించారు. అవును రోహిత్, నిజంగా మనోళ్ళు గెలిపించారు. నేను వరుసగా మ్యాచ్ విన్నర్ కాలేకపోతున్నా. దాని గురించి ఆలోచిస్తున్నా. ఏ ఊరుకో కోహ్లీ, అనుష్క ముందు సెంచరీ చేయలేకపోయానే బాధలో ఉన్నట్టున్నావు. మొన్ననే పాకిస్తాన్ మీద సెంచరీ చేసి గెలిపించినావు కదా. అవుననుకో, కానీ వరుసగా మంచి స్కోర్స్ చేస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరేలా ఉంటుంది. నీకింకా కులతనం పోలేదు కోహ్లీ. మనం చేయాల్సిన అద్భుతాలన్నీ ఎప్పుడో చేసేసాము. ఇక ఆ టాపిక్ వదిలేసి సక్సెస్ మూడ్లోకి వచ్చేసాయి. నువ్వు ఎలా చెప్తే అలా రోహిత్. ముందుగా మన వాళ్ళతో మాట్లాడుకుందామా, లేక వేరే టీమ్స్ ని పిలిచి వేసుకుందామా? వేరే టీమ్స్ ఏంటి కోహ్లీ, మనం వేసుకోవాల్సింది న్యూజిలాండ్ టీం ఒక్కదానే కదా. 2 గ్రూపుల్లో కలిసి 6 పాయింట్లు సాధించిన ఒకే ఒక్క టీం మనం. అంటే అన్ని గ్రూపులకు మనమే బాసులం. అందుకే అందరినీ ఒక తొక్కు తొక్కి పడేద్దాం. ఇది కోహ్లీ, ఈ ఫైట్ నాకు కావాలి. నేనుండే ముందుగా కేఎన్ మామతో కాసేపు కామెడీ చేద్దాం. హలో, కామెడీ చేయడానికి నేను ఉత్తుత్తి కేన్ కాదు, కేఎన్ మామ. మాకంటూ ఒక రేంజ్ రికార్డు ఉంది. నీ బొమ్మలో రికార్డు ఏమైనా అంటే ఐసీసీ టోర్నీల్లో మీరు మమ్మల్ని ఓడించలేరు అంటావు. ఇప్పుడు ఏమైంది? మా ముందు బోర్ల పడ్డారు. ఏం పడలేదు. మేమేమన్నా ఆ పాకిస్తాన్ బంగ్లాదేశ్ లాగా ఆటలో అరటిపండు లాగా ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా ఇంటికి పోవడం లేదు. మీతో ఓడిపోయినా సెమీఫైనల్కి వెళ్తున్నాం. గుడ్డిలో మెల్ల అంటే ఇదే కేను. కానీ మీకు మరో డేంజర్ రాబోతోంది. మాకా డేంజరా? ఒక కథ చెప్తా విను కోహ్లీ. ఏం చెప్తావు? మా బాలయ్యబాబు ట్రైన్ గుద్దుడు కథనా? అవును, నీకెలా తెలుసు? నాకన్నీ అలా తెలిసిపోతేలే గాని వెళ్ళి సెమీఫైనల్లో గెలిచి ఫైనల్కి రండి. మా మీద ఎంత ప్రేమ కోహ్లీ నీకు. మిమ్మల్ని ఐసీసీ టోర్నీల్లో ఎన్నిసార్లు ఓడించినా నువ్వు మాత్రం మేము ఫైనల్ వెళ్ళాలని కోరుకుంటున్నావు. నేను కోరుకునేది మీ మీద లవ్తో కాదు. ఫైనల్లో మరోసారి మిమ్మల్ని ఓడించాలని రమ్మంటున్నా. నువ్వు కోరినందుకైనా ఫైనల్ వస్తాం. అక్కడ మిమ్మల్ని ఓడించి కప్పు కొడతాం. కోహ్లీ, నువ్వు ఈ కేన్ దగ్గరే ఇంత టైం వేస్ట్ చేస్తే మిగిలిన టీమ్స్ ను వాయించేది ఎప్పుడు? రోహిత్ అన్న బాయ్, కోహ్లీ అన్న ఉంటా. మళ్ళీ మనకు కలవాలని రాసుంటే కలుద్దాం. బాయ్. ఏంబ్రా బాబర్, పాకిస్తాన్ కింగ్ అంటివి, నన్ను కొట్టే దమ్మున్నోడు దునియాలోనే లేదంటివి. ఇప్పుడు చూడు, మీ పాకిస్తాన్ సీనియర్లే మిమ్మల్ని సావ గొట్టేలా ఉన్నారు. సరే సరే కోహ్లీ అన్న, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏంటి? కరెక్ట్ రోయ్, దీన్నే రియలైజేషన్ అంటారు. సరే బాబర్, నువ్వెలాగో ఖాళీనే కదా, వెళ్ళి ఆ షాంటో గాని దగ్గర నుండి పంపించు. మేము వెళ్ళి సెమీస్ కు ప్రాక్టీస్ చేసుకుంటాం. మన ఛాంప్స్ వచ్చేసారు కోహ్లీ, వాళ్ళని కాస్త ఎంకరేజ్ చేసి వెళ్దాం. అవునవును. ఒరే వరుణ్ చక్రవర్తి, ఈ రోజు మ్యాచ్ లో నువ్వే అసలు చక్రవర్తి. కరెక్ట్ కోహ్లీ, స్కోర్ తక్కువ ఉంది. న్యూజిలాండ్ ఏమో ఊపు మీద ఉంది. రికార్డ్స్ అన్ని వాళ్ళకి ఫేవర్ గా ఉన్నాయి. ఎలా అనుకున్నా వరుణ్ గాడు రావడం, బాల్ తీసుకోవడం, టపా టపా 5 వికెట్లు తీయడం అంతా ఒక కలలాగే జరిగిపోయింది. థ్యాంక్ యూ వరుణ్, థ్యాంక్ యూ. ఏం చెప్తాం ఇంతకంటే? ఏ నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటన్నా? నువ్వు నన్ను నమ్మి బాల్ ఇచ్చినావు, వికెట్లు తీసి ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకున్నా. అంతే, అదంతా నీ గొప్పతనం రా. ఇలాగే ఉండు. ఇంకా ఒకరిని పొగడాలి. నన్నేనా అన్న? నన్నేనా? నీ పేరు చెప్పానా? ఆ హార్దిక్ పాండ్యాని పిలిచాను రా. ఎంత చక్కగా బ్యాటింగ్ చేశాడు. పిలవండి వాడిని. ఏంటి రోహిత్ అన్న, నా బ్యాటింగ్ నచ్చిందా? ఇదే బ్యాటింగ్ ఐపీఎల్ లో చేస్తా, నీకు చుక్కలు చూపిస్తా. ఒరే నువ్వు మారవరా. పొగుడుదామని పిలిచినా సరే మరీ ఐపీఎల్ తంట తీసుకొస్తావు ఎందుకు ఇక్కడికి? ఏం చేద్దాం, బై బర్త్ అంతే. నేను ఒక్కసారి ఎవరి మీద కక్ష పెట్టుకుంటే దాన్ని అస్సలు వదిలిపెట్టను. నువ్వు వెళ్ళిపో. శ్రేయస్ బాబు వచ్చే నాన్న. ఈరోజు వరుణ్ చక్రవర్తి మాత్రమే కాదురా, నువ్వు కూడా టీమిండియా హీరోవే. ఈ మాట వరుణ్ చక్రవర్తిని చక్రవర్తి అనక ముందు అనాలి. ఇప్పుడు చెప్తున్నావు. ఒరే శ్రేయస్ అయ్యర్, ఏదో అందరినీ పొగిడే క్రమంలో నిన్ను మర్చిపోయాంలే గాని అదరి కొట్టేశారా. నువ్వు లేకుంటే టీమిండియాకి 200 వచ్చేది కదరా బాబు. వీడొకడే కాదు కోహ్లీ, అక్షర్ పటేల్ కూడా చక్కగా పార్ట్నర్షిప్ క్రియేట్ చేశాడు. లేదంటే అవునంటే ఎందుకులే రోహిత్. మొత్తానికి మ్యాచ్ గెలిపించింది కుర్రాళ్లే, వీళ్ళ వల్లే గెలిచాము. దాన్ని ఒప్పేసుకొని వెళ్ళి ప్రాక్టీస్ చేసుకుందాం. గట్టిగా కొట్టాలి. ఏంటి కోహ్లీ ప్రాక్టీస్ అంటున్నావు, గట్టిగా కొట్టాలంటున్నావు? కొంపతీసి ఎవరైనా కొట్టడానికి వెళ్తున్నావా ఏంటి? ఇదిగో రోహిత్, ఇలా కామెడీ చేయొద్దు నా పైన, తెలుసా? ఆస్ట్రేలియా టీంని గట్టిగా కొట్టాలి అంటున్నాను. నువ్వు చూడు, నేను ఎంత గట్టిగా కొడతానంటే ఇంకొక డబుల్ సెంచరీ చేసి పడేస్తా వాళ్ళ పైన.